ఇంత ముందు గతంలో నేను రాజేష్ గారు ఒకసారి ఎప్పుడు ప్లేన్ క్రాష్ తర్వాత మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మొన్న టెక్సాస్ అండ్ జరిగిన విధ్వంసాలు, అఫ్ కోర్స్ మనం రెగ్యులర్గా ఈ విధ్వంసాల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. లాస్ట్ టైం మనం ఫోన్ కాల్లోకి తీసుకున్నాం భార్గవ్ దేవన్న గారు. అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఏదో లెక్కలేసాడు, ఇంకో వారం 10 రోజుల్లో కూడా ఇంకా విపత్తులు ఉన్నాయి అని చెప్పాడు. అఫ్ కోర్స్ అదే చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ ఇదో కేదార్నాథ్ మొత్తం విధ్వంసం, నిన్న అమెరికా టెక్సాస్ అండ్ న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ అఫ్ కోర్స్, అండ్ ఇంకోవైపు జపాన్లోనూ కూడా అదే సిచ్యువేషన్ మొన్నటిదాకా మనం చూసాము. అండ్ ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి అసలు, అంటే దీనికి ఏమన్నా వెనకాల సైంటిఫిక్ సమ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఆస్ట్రాలజికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, అంత గురించి మాట్లాడదాం. మనతో పాటు భార్గవ్ దేవన్న గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్న. లాస్ట్ టైం ఇక్కడే మేము కూర్చున్నప్పుడు మీరు ఫోన్ లైన్లోకి వచ్చారు, చెప్పారు, మాకు బాగా గుర్తుంది. ఇంకో వారం 15 రోజుల్లో ఎంతో చెప్పారు మీరు, ఒక ఏదో లెక్కేసి ఫోన్లో. సేమ్ అది జరిగింది. అంటే ఇది జరుగుద్దని మీకు ముందే తెలుసా, లేకపోతే ఏదో ఒకటి జరుగుద్దిలే అని చెప్పి అలా చెప్పారా, లేదా అసలు దీనికి ఏంటి అసలు బేసికల్గా? ఏదో ఒకటి జరుగుద్దని కాదండి, ప్రతిదానికి కూడా మనకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. సో ఇది ఈ గ్రహస్థితి ఇలాగ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయి అని ఉంటుంది అనమాట. అది న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, ఇట్లాంటి. అంటే ఎలాంటి గ్రహస్థితిలో? ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ జలరాశులకి సంబంధించిన రాశులు. అంటే నేనేమంటున్నానంటే బేసికల్ మాకు చాలా కామెంట్లు కూడా అలాగే వచ్చాయి. అందుకు అడుగుతున్నా, ఎట్లాగో వర్షాకాలమే, ఎలాగో కొండ చర్యలు విరిగి పడతాయి, ఎక్కడో దగ్గర వరద వస్తుంది, ఏం చెప్తాడులే ఎట్లా ఈ 10-14 రోజులు అని చెప్పేసి. సో అట్లా కూడా అయి ఉండొచ్చు కదా. అలాగంటే మరి ఇప్పుడు కొన్ని చోట్ల వర్షాకాలం వచ్చినా కూడా వర్షం పడని డేస్ కూడా ఉన్నాయి కదా. అవునులే, మనకు కూడా ఇప్పటిదాకా వర్షాలు సరిగ్గా లేవు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి అది మరి ఆ లెక్క ఎట్లా మరి అక్కడ జరిగిన విధ్వంసాలు? ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. సో కాబట్టి ప్రధానికి ఒక లెక్క అనేది ఉంటుందండి. సో కాబట్టి ఈ టైంలో ఇలాగే జరగాలి, ఎందుకంటే రాహు ఉన్న స్థితిని బట్టి మనం మాట్లాడుకున్నాం. జూపిటర్ అండ్ మెర్క్యూరీ అనే సిచ్యువేషన్ ని బట్టి కూడా మనం ప్లేన్ క్రాష్ అప్పుడు మాట్లాడుకున్నాము. తర్వాత నేను ఆ రోజు ఏం చెప్పాను, ఇంకా జల ప్రళయాలు ఇంకా ఉంటాయని. అంటే ఎలాంటి ప్రళయాలు అంటే విషయం ఏంటంటే మీరు చెప్తున్నారు జరుగుతున్నాయి, కానీ మనం ఆపలేని, అంటే ఇది చూడండి, ఏదో పరిహారాలు చేసి ఆపేది కాదండి, ఇలా జరుగుద్ది. ఇప్పుడు ఎందుకంటే మానవులకైతే మనం ఏదో దోష పరిహారాలు చేసుకొని వాళ్ళని నివృత్తి చేసుకోవచ్చు, ఇది ప్రకృతికి సంబంధించినది. సో కాబట్టి దీనికి సంబంధించిన పరిహారాలు అనేవి ఉండవు, దానికి సంబంధించినవి ఉంటాయి, కానీ అది చాలా పెద్దగా మనం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ గ్రహాలు ఈ సిచ్యువేషన్లో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇలా జరగాలి అని ఉంటుంది. కాబట్టి నేను ప్రిడిక్ట్ చేయగలిగినాను అంతే. అంటే ఆ ప్రిడిక్షన్కి గల చెప్తారు ఆ డిగ్రీలు, జలతత్వ రాశుల్లో. జలతత్వ రాశులు అంటే ఇప్పుడు చూడండి, జ్యోతిష్యంలో మనము ఆకాశతత్వము, భూతత్వము, అగ్నితత్వము, ఇలా పంచభూతాలకు తత్వం. పంచభూతాలు 4 ఉంటాయి అన్నమాట. ఏంటండి మళ్ళీ చెప్పండి? దీంట్లో ఆకాశతత్వము, భూతత్వం, వాయుతత్వము, జలతత్వం. ఎందుకు అగ్నితత్వం లేదు దీంట్లో? పాప ఆయన ఎందుకు చేర్చుకోలేదు? అగ్నితత్వాన్ని భూతత్వం కింద చూస్తాము. ఓకే, ఎందుకంటే ఇది అగ్నితత్వం వచ్చినామనుకోండి, మనం భూమి స్వరూపం కిందనే మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు జరుగుతున్న మేజర్ ఈవెంట్స్, పెద్ద పెద్ద గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ రాహు కానీ, లేదంటే శని, జూపిటర్, ఇట్లాంటివి జలతత్వాల్లో వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు అనేది ఎలా కొంచెం క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు 12 బాక్సెస్ ఉంటాయి మనకు హొరోస్కోప్ లో. ప్లానెట్స్ ఇలా మూవ్ అవుతా ఉంటాయి. అంటే ఇది జస్ట్ మనకు విజువలైజేషన్ అంతే, బాక్స్ లో ఉండవు, మన విజువలైజేషన్. సో ఆకాశతత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం అని ఉంటాయి. ఈ పెద్ద పెద్ద ప్లానెట్స్ ఎప్పుడైనా కానీ మూవ్ అవుతా ఉన్నప్పుడు, ఆకాశతత్వంలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రహ కారకత్వం వచ్చింది అనుకోండి, ఆ ఆకాశతత్వం డ్యామేజ్ అయినప్పుడు గాలికి సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓకే, గాలికి సంబంధించిన ప్రమాదాలు అంటే దానివల్ల ఇప్పుడు చూడండి, మనకు విండ్ స్ట్రోమ్స్ వస్తూ ఉంటాయి. ఈ అమెరికాలో భయంకరమైన గాలి వచ్చి ఇలా టోర్నాడోలు. సో ఇలాంటి కైండ్ ఆఫ్. భూతత్వం వచ్చినప్పుడు భూకంపాలు. ఓకే, 4 ఉన్నాయండి: ఆకాశతత్వం, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. సో ఈ 4 ఈ భావాల్లో ప్లానెట్ మూమెంట్ను బట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఈ 3 సెట్లు ఉంటాయి మళ్ళీ. ఓకే, సో అలా ఈ
ఈ 9 ప్లానెట్స్ మూమెంట్ ను బట్టి మనము ప్రిడిక్ట్ చేయొచ్చండి. అసలు విషయానికి వెళ్తే లాస్ట్ టైం కూడా ఇప్పుడు మీరు ఏ రోజైతే మీతో మేము చేసామో ఆ ఫోన్ కాల్, ఆ నెక్స్ట్ డే మేము సైంటిఫిక్ రీసెర్చ్ గురించి కూడా ఒక వీడియో చేసాం. బేసిక్ సైంటిఫిక్ రీసెర్చ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే భూమికి దగ్గరగా ఏదైనా ఆస్ట్రాయిడ్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఏవైనా వస్తే అంటే మూన్ దగ్గరికి వెళ్ళినా భూమి దగ్గరికి వచ్చిన అది ఎక్కడి నుంచి అయితే పాస్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్లు జరుగుతాయని ఉంది. లాస్ట్ టైం అలాగే ఒక ఆస్ట్రాయిడ్ వెళ్ళింది దగ్గర నుంచి, అది పాస్ అయ్యే టైంలో జపాన్ దానికి ఫేస్ చేసింది. సో జపాన్ లో వరుస పెట్టి 900 to 1000 1 week లో భూకంపాలు అవన్నీ చూసాం మనం. సో ఇప్పుడు సైంటిఫిక్ గా ఆస్ట్రాయిడ్ రావడం వల్ల జరిగిందా, లేకపోతే మీరు చెప్తున్నట్టు గ్రహాల వల్ల ఇది జరిగిందా? ఆ టైం కదా అక్కడికి రావాలి, ఇలా జరగాలి కాబట్టి అవన్నీ అలా జరుగుతాయండి. జ్యోతిషం ఒకటే చెప్తుంది, ఏమని, ఈ టైంకి జరుగుతుంది, అది ఏ విధంగా అయినా కానీ ఇట్ మస్ట్ బి హ్యాపీ. ఓకే, అలా జరగాలని ఉంది కాబట్టి ఆస్ట్రాయిడ్ వచ్చింది. యా, ఓకే, అది ఆస్ట్రాయిడ్ అయినా కావచ్చు, నిజంగా ఏదైనా శక్తి అయినా కావచ్చు, ఇలా జరగాలని ఉంటుంది కాబట్టి అలా జరుగుతుందండి. దీన్ని పక్కాగా అనలైజ్ చేయగలిగితే ఓకే, ఈ విధంగానే ఇలాంటి జలప్రలయాలు లేదా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనము ఇక్కడ లేవులే ప్లే చేయొచ్చు, మీరు విజువల్స్ చూస్తే ఆన్లైన్ లో ఇప్పుడు కేదార్నాథ్ లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, కిందంతా బాగా వరద పోతుంది. మీరు చూస్తే కొండ దగ్గర ఒక లైన్ మొత్తం ఎక్కడి నుంచో ఇక్కడికి 1 kilometerల మేరుగా జనాలు ఉన్నారు, బిక్కు బిక్కు అనుకుంటూ నడుస్తున్నారు. ఎప్పుడు ఏది విరుగుద్దో ఏమైద్దో తెలియదు, ఎవరు పడతారో కూడా తెలియదు, అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో వస్తున్నాయి. ముందే మీరు గనక ఇది ప్రిడిక్ట్ చేసి చెబితే, మీరనే కాదు మీలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ టూర్ వెళ్ళరు కదా, అంటే వీ కెన్ కంట్రోల్ కదా అని. అట్లీస్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఈ కాంబినేషన్స్ లో ఇలా జరుగుతుందని ఉంటుంది, ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడే జరుగుతుంది అనేం ఉండదు, ఎక్కడైనా జరగవచ్చు. మీరు అనొచ్చు మరి అట్లంటే భూమి అంతా చాలా పెద్దది కదండి, ఎక్కడో ఒక చోట జరుగుతాయి అని కూడా అనొచ్చు. అది ఫూలీస్ క్వశ్చన్లే, బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, మన ఇండియా, మన వాళ్ళు, మన ఇండియాలో ఏదైనా చిన్న ప్రమాదం అటో ఇటో అంటే కొండల దగ్గర ప్రమాదం జరుగుద్దన్నా, కేదార్నాథ్ యాత్ర మొత్తం కొండలే కాబట్టి మోస్ట్లీ పీపుల్ ఎందుకైనా మంచిదని వెళ్ళకుండా ఉంటారు. అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కూడా సో అట్లుంటారు కదా. ఇప్పుడు మీరు అదే జలం గురించి చెప్పారు, అప్పుడు చాలా మంది గోవా టూర్లు లేకపోతే వైజాగ్ టూర్లు, సముద్రంలోకి వెళ్ళి మాల్దీవ్ టూర్లు వెళ్ళరు, అండమాన్ నికోబార్ టూర్లు. మనము ఎంత ఒకవేళ నిజంగా ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టినా కూడా అంటారు. కానీ జపాన్ లో ఏం జరిగిందంటే వాళ్ళు ముందు నుంచే ఇట్లా ఏదో జరుగుద్దని చెప్తే చాలా మంది ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే మనకు కూడా ఏదైనా చెబితే ఇప్పుడు వాయు అన్నారు, ఆకాశం ఏదో చెప్పారు, ఆ ఆకాశతత్వము పలానా డేట్స్ లో పలానా టైంకి వస్తుందని తెలిస్తే నోబడి విల్ ట్రావెల్ కదా. ఇప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. సార్ అంత ఎవరు ఇప్పుడు మనం ట్రక్ చేస్తున్నారండి, ప్రతిదానికి వితండవాదం ఎక్కువైపోతుంది. ఎవరు పక్కాగా మనల్ని నమ్ముతారు? ఒకవేళ మనం చెప్పినా నువ్వేమన్నా పెద్ద తోపా, సో అలాంటప్పుడు ఇట్లాంటి వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడిగా వదిలేస్తాడు. ఇప్పుడు దేవుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి నాయన అక్కడ జరుగుతుంది ఇట్లా పోవద్దంటే పోను, మాకు ఇప్పుడు అన్ని బుక్ చేసుకుని మేము వెళ్ళే తీరాలి అంటారు. సో అలాంటప్పుడు ఎలా ఇది పాసిబుల్ అవుతుంది? బుక్ చేసుకొని డైరెక్ట్ చచ్చిపోవడానికి పోలేరు కదా. లేదు మేము బుక్ లేదు బాబా అక్కడ యాక్సిడెంట్ అవుతాను, నో 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 వి బుక్ ద టికెట్ అని చెప్పి యూ కాంట్ గో. అవును సార్, అంత ట్రస్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదండి. సో ట్రస్ట్ చేసేలాగా ఉంటే ఇంతే విపరీతమైన ఈ ప్రళయాలని ఇవన్నీ కనీసం నాకు తెలిసి 1,00,000 మంది వరకు చిక్కుకొని ఉంటారు అక్కడ. మనం ఇంకొకటి తెలుసా అంటే ఇప్పుడు ఇంకా చాలా భయంకరమైన ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే లైక్ అంటే ఎలాంటిది అది చెప్పండి. ప్రాణ నష్టం అంటే ఇంకేంటి, మనుషులు అంటే ఏ రకంగా, లైక్ అంటే భూతత్వం వలన, ఆకాశతత్వం వలన, ఇంకేమన్నా? ఇప్పుడు జరుగుతున్న దానిల ప్రకారం మనకు భూతత్వము జలతత్వమే కలగలిపి ఉంది కాబట్టి ఈ తత్వాల దగ్గరే మనకు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం. రీసెంట్ గా ఢిల్లీలో భూకంపం వచ్చింది, హైదరాబాద్ లో ఇటు మన కోకాపేట్ సైడ్ కొంచెం వణికి అయిపోయింది. అంటే దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశ హర్షాలు అని చెప్పి కట్టేస్తున్నారు పైకి. జిహెచ్ఎంసీ దగ్గర నువ్వు ఎంత లేపుకుంటా అన్ని నీళ్లు లేవు ఇవ్వడానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతున్నారు. అండర్ గ్రౌండ్ వాటర్ తీసి హైదరాబాద్ మొత్తం అది అక్కడంతా ఎట్లయిపోయిందంటే ఆ ప్లేట్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. ఇక్కడే బరువు పెరిగిపోయింది. అట్లా ఏమన్నా జరిగి ఉంటాయి అంటే మేబీ ఇట్లా ఏమన్నా ప్రమాదాలు ఉండొచ్చు సార్. మనం చెప్తున్నాం కదండి, మల్టిపుల్ కారణాలు అనేటివి ఉంటాయి, కానీ టార్గెటింగ్ ఇవే
ప్రాణ నష్టమే. అది వాడు రాయి కొట్టుకొని ఇదైతాడు. ఏ మోతాదులో ఉండొచ్చు మోతాదని నేను చెప్పలేనండి. అంటే విపరీత మోతాదా లేక ఓ పర్వాలేదనే మోతాదు? మీడియం గా నుంచి బాగా హై రేంజ్ వరకు, మీడియం టు హై రేంజ్ బాబోయ్ అని నేను అనుకుంటున్నాను. అది జరగకపోయినా కూడా ఇదేం లేదు. బట్ మీడియం టు హై రేంజ్ అంటే రైలు ప్రమాదాలు ఏమైనా? అట్లాంటివి ఏం కాదండి. కొండ చర్యలు ఇట్లాంటివి అటు తిరిగి ఇటు తిరిగి మనకు కొంచెం ప్రాణ నష్టం అనేది సంభవిస్తుంది. మర్చిపోయా, రీసెంట్లీ కొండచర్య విరిగి పడితే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక వింత, ఒక రష్యన్ మహిళ కలిసింది వీళ్ళకి. ఆమె ఎప్పటి నుంచో ఉంటుందంట ఆ గుహలో పాపం. అవును, తెలీదు ఆ కొండచర్య విరుగుడు ఈవిడ ప్రాణానికి వచ్చింది. అసలు తనేమో నష్టపోలా, కానీ తన నష్టపోయింది. నష్టపోలేదు అంటే ఆ కొండచర్య పడడం వల్ల నష్టపోలా, అది పడడం వల్ల రెస్క్యూ టీం అక్కడ రావడం వల్ల ఈమెను చూడడం వల్ల తీసుకెళ్ళి ఈమెను ఎటు పడేయాలా అని చెప్పి బెంగళూరు తీసుకెళ్లారు, ఎటో తీసుకెళ్లారు. అంటే ఇట్లా కూడా ప్రమాదాలు జరగవచ్చు. అది నష్టమే కదా, ఇది కూడా జీవితం పోయింది. సరే భార్గవ్ గారు, అండ్ నెక్స్ట్ జరిగే విపత్తు ఏదైతే ఉందో మీరు కొంచెం ముందే చెబితే అటువైపు అంటే మేబీ ఎవరైనా కంట్రోల్లో ఉండొచ్చు. సరే, ఇన్ కేసు ఏదైనా జరిగినా సరే నేను మళ్ళీ మిమ్మల్ని ఒకసారి లైన్లోకి తీసుకుంటాను. సార్ ఒకటి ఇక్కడ ఏమంటే ఐఎమ్ నాట్ నాస్ట్రోడామస్. ఓకే, ఏదో జాతకరీత్యా కొన్నిసార్లుకి ఇలాంటి ప్రమాదాలు జరగచ్చు అని చెప్తాం. కానీ పోనీ ఏ వైపున జరగవచ్చో చెప్పగలరా? అంత చెప్పేలా ఉండి నేను బ్రహ్మదేవుని అయితానండి. ఓకే, అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు ఇప్పుడు వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, ఇదే 9 తర్వాత వచ్చి చూసావానే ముందే చెప్పాను క్లెయిమ్ చేసేసుకుంటున్నారు. బాబా అదేదో ముందే చెప్పి చేస్తే మేము అక్కడికి వెళ్ళాం కదా అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఖచ్చితంగానండి, ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఫస్ట్ మీకే కాల్ చేస్తాను. ఏమంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.